అయితే మీకు తెలుసా, నేషనల్ హైవేస్కి అలొకేట్ చేసిన బడ్జెట్ 15,000 కోట్ల నుండి 3,00,000 కోట్లకు పెరిగింది. అయితే ఇది ఎలా సాధ్యమైంది? సరే చెప్తాను. కానీ దీనికి ముందు మనం కొన్ని నంబర్స్ డిస్కస్ చేసుకుందాం. ఒకప్పుడు బడ్జెట్ ఎలా అలొకేట్ చేశారు, అది ఎలా పెరిగింది, ఒకప్పుడు నేషనల్ హైవేస్ లెంత్ ఎంత, ఇప్పుడు లెంత్ ఎంత, అప్పుడు ఎన్ని 2 లేన్స్, ఇప్పుడు ఎన్ని 4 లేన్స్, ఇలా కొన్ని నంబర్స్ డిస్కస్ చేసుకుందాం. అయితే 2005-6 టైంలో ఒక 10 నేషనల్ హైవేస్ తీసుకుంటే మనం అందులో దాదాపు 9 2 లేన్ రోడ్సే ఉండేవి, నేషనల్ హైవేసే ఉండేవి. కానీ ఇప్పుడు 1/3 ఆఫ్ ది టోటల్ నేషనల్ హైవేస్ 4 లేన్సే అయ్యాయి. అది 2005-6 టైంలో నేషనల్ హైవేస్కి అలొకేట్ చేసిన బడ్జెట్ 15,000 కోట్లు. కానీ ఇది మెల్లిమెల్లిగా పెరగసాగింది. అంటే దాదాపు 2021-22 టైంలో నేషనల్ హైవేస్కి అలొకేట్ చేసిన బడ్జెట్ 1.23 లక్షల కోట్లు. 2022-23 టైంలో అలొకేట్ చేసిన బడ్జెట్ 2.08 లక్షల కోట్లు. ఇప్పుడు ఏకంగా 3 లక్షల కోట్లు అలొకేట్ చేశారు. 2005-6 టైంలో నేషనల్ హైవేస్ లెంత్ వచ్చేసి దాదాపు 66,000 కిలోమీటర్లు. అందులో 7,800 కిలోమీటర్లు 4 లేన్ నేషనల్ హైవేస్. అయితే ఇప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు 2005-6 నుండి ఇప్పటి వరకు గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసిన నేషనల్ హైవేస్ లెంత్ వచ్చేసి 80,000 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు నేషనల్ హైవేస్ టోటల్ లెంత్ వచ్చేసి 1,46,000 కిలోమీటర్లు. అందులో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ 40,000 కిలోమీటర్లు 4 లేన్ రోడ్స్ ఉన్నాయి. అయితే 2009కి ముందు రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ డిఫరెంట్ మినిస్ట్రీస్ అయిపోయాయి. కానీ ఆ తర్వాత 2009 తర్వాత ఒక ఇండిపెండెంట్ ప్రభుత్వ కమిటీ, MORTH అనే ఇండిపెండెంట్ ప్రభుత్వ కమిటీ నడపడం మొదలుపెట్టి 2015-16కు ముందు 5,000 కిలోమీటర్ల నుంచి 6,000 కిలోమీటర్ల లెంత్ ఆఫ్ నేషనల్ హైవేస్ నిర్మించేవారు. కానీ 2014-15 నుంచి 2018-19 ఈ మధ్య కాలంలో ఈ సంఖ్య అనేది డబుల్ అయింది. అంటే దాదాపు 10,000 కిలోమీటర్లు నిర్మించారు. 2016-17లో ప్రతిరోజు యావరేజ్గా 20 కిలోమీటర్ల లెంత్ ఆఫ్ నేషనల్ హైవేస్ నిర్మించేవారు. కానీ దీనికి ముందు ప్రతిరోజు యావరేజ్గా 15 కిలోమీటర్ల లెంత్ ఆఫ్ నేషనల్ హైవేస్ నిర్మించారు. 2020-21లో అయితే ఈ సంఖ్య దాదాపు ప్రతిరోజు యావరేజ్గా 36 కిలోమీటర్లకు చేరింది. నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ ఇంత స్పీడప్ కావడానికి గవర్నమెంట్ చాలా మెథడ్స్ ఫాలో అయింది. అందులో మొదటిది HAM, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. అంటే హైవేస్కి ఖర్చు అయ్యే మొత్తం అమౌంట్లో 40% గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీకి పే చేస్తుంది. మిగతా 60% యాన్యుటీ రూపంలో విత్ ఇంట్రెస్ట్ ప్రైవేట్ కంపెనీకి గవర్నమెంట్ పే చేస్తుంది. అంటే ప్రతి సంవత్సరం కొంచెంగా ఈ అమౌంట్ అనేది గవర్నమెంట్ ప్రైవేట్ సంస్థకి పే చేస్తుంది. దీనివల్ల ప్రైవేట్ కంపెనీకి రిస్క్ తగ్గుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఉన్న ఫండ్స్ ద్వారానే వారి హైవే కన్స్ట్రక్షన్స్ అనేది ఉన్న టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. 2012లో గవర్నమెంట్ EPC మోడల్ని అప్రూవ్ చేసింది. దీనికి ముందు గవర్నమెంట్ BOT, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్ని నడిపేది. ఇది ఎలా పనిచేస్తుందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ద్వారా పనిచేస్తుంది. అంటే ప్రైవేట్ సంస్థ ప్రాజెక్ట్ని సర్టెన్ అమౌంట్కి కోట్ చేసి కొన్ని సంవత్సరాలు నడిపి అమౌంట్ని రికవర్ చేసుకొని తిరిగి ప్రాజెక్ట్ని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ ఈ మోడల్ వల్ల ప్రాజెక్ట్ డిలే అవుతూ ఉండేది, ప్రాజెక్ట్ కాస్ట్ కూడా ఓవర్ రన్ అయ్యేది. సో దీనివల్ల EPC మోడల్ని గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. సో ఈ EPC మోడల్ ఎలా పనిచేస్తుంది అంటే గవర్నమెంట్ ఒక లంసమ్ అమౌంట్ కాంట్రాక్టర్కి ఇస్తుంది. కాంట్రాక్టర్ దాని డిజైన్ దగ్గర నుండి, ప్రాజెక్ట్ డిజైన్ దగ్గర నుండి ఇన్వెస్టిగేషన్ కన్స్ట్రక్షన్ వరకు మొత్తం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. దీనివల్ల ప్రాజెక్ట్ డిలేస్ తగ్గాయి, ప్రాజెక్ట్ కాస్ట్ కూడా తగ్గింది. ఇంకా అడ్వాన్స్డ్ మిషనరీస్ వాడడం, డిజిటల్ మానిటరింగ్ టెక్నాలజీస్ వాడడం, ఫండ్స్ని టైంకి అందించడం, ఇంకా రీసైక్లింగ్ మెటీరియల్స్ని వాడడం, కన్స్ట్రక్షన్లో ప్లాస్టిక్ని వాడడం, ఇలా ఎన్నో కొత్త మెథడ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనం హైవేస్ని ఈ రేంజ్లో నిర్మించడం సాధ్యమైంది.